భూమి గురుత్వాకర్షణ శక్తిని ఆపేది, భూభ్రమణాన్ని కదిలించేది, ఉత్తర ధ్రువాల దక్షిణ ధ్రువాల దిశను మార్చగలిసేది, అంతరిక్షంలో నుంచి కనబడగలిగేది, చైనా యొక్క కఠోర శ్రమకు నిదర్శనం, బహుళార్థక సార్థక ద గ్రేట్ త్రీ జార్జియస్ డ్యామ్ని మీరు చూడబోతున్నారు. ప్రపంచపు 8వ వింతగా. పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టి ఆనందిస్తారని తొలి భారతీయ యూట్యూబర్గా ఈ డ్యామ్ని మీకు చూపించడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లమే ప్రపంచ యాత్రికుడు త్రీ జార్జియస్ డ్యామ్ నుంచి. జై హింద్. ఉప్పెనలా పొంగే నదులు ఉప్పు సముద్రం పాలు అన్నారు మన పెద్దలు. ఆ ఉప్పు సముద్రం పాలవ్వకుండా ఈ నదులను కట్టే ఆనకట్టే ఈ త్రీ జార్జియస్ డ్యామ్. అది ఎంతవరకు యాదృచ్ఛికం. దీని పక్కనే ఉన్నది వుహాన్ నగరం. వుహాన్ నగరం వల్ల ఎంతమంది అయితే చనిపోయారో ఇది బద్దలైతే దానికి మోడల్ రూమ్ ఉంది, మనం చూడొచ్చు, తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఎక్సలేటర్స్ ఎక్కాలి. చూసారా, ఎక్సలేటర్స్ పెట్టారు ఫుల్గానే. అన్నీ అక్కడ వరకు పైకి ఎక్కి మొత్తం అంతా నీట్గా చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇట్లా ఎక్కలేని వాళ్ళకి ఇది కొండ ఎక్కాలి కదా, ఎక్కలేని వాళ్ళకి మెట్లు ఎక్కిన వాళ్ళకి ఎక్సలేటర్. మనం ఎక్సలేటర్ వాడుకుంటాం, ఈజీగా ఉంది, తప్పమని ఎక్కిపోతున్నాం. అద్భుతం, మహా అద్భుతం. రారా నువ్వు, చాలా అద్భుతం. త్రీ జార్జియస్ వింత, ప్రపంచంలో ఎక్కడా లేని వింత. నిజంగా గ్రేట్. 3 ఎక్సలేటర్లు ఎక్కి మనం వచ్చాం. అలాగా ఎక్సలేటర్లు లేకపోతేనండి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ కొండ ఎవరెక్కుతాడు, ఈ కొండలు ఎవరెక్కుతాడు. అదిగో ఎంత నీట్గా కనబడుతున్నాయో అన్నీ. ఆ షిప్పులు చూడండి, చైన్ సిస్టము. పనామా కెనాల్ ఎవరైనా చూడకపోతే చూడండి వీడియో, అది కూడా ఇలాగే ఉంటుంది. డ్రోన్ ఎగరేయకూడదు, పారాసైలింగ్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్లు చిన్నవి పెద్దవి అసలు ఎగిరేవి ఏమీ వేయకూడదు. ఏది వేసినా బుస్కి బొల్లాండం అయిపోద్ది. మీరు చూస్తున్నారు కదండి, అద్భుతం అండి. త్రీ జార్జియస్ డ్యామ్ని మీరు చూడబోతున్నారు, ప్రపంచపు 8వ వింత. సో తొలి భారతీయ యూట్యూబర్గా నేను ఇక్కడికి వచ్చేసామండి. త్రీ జార్జియస్ డ్యామ్. త్రీ జార్జియస్ డ్యామ్ అంటే ఇక్కడ 3 నదులు ఉంటాయన్నమాట. యాంగ్జీ నది మీద 3 నదుల కలయిక. సో ఈ త్రీ జార్జియస్ డ్యాము దానికి ఆ పేరు పెట్టారు. అసలు ఇది ఎందుకు కట్టారు అన్నది మనం వెళ్తూ మాట్లాడుకున్నాం. చాలా ఉన్నది. ఇది కట్టడం వల్ల 40 దేశాలు మునిగిపోతున్నాయా, లేదంటే ఎవరికి ఉపయోగం, అసలు ఏంటి కథా కామ్యం అంతా ఇది. దీని చరిత్ర అయితే తెలుసుకుందాం వెళ్తూ. ఓకే, టెక్నాలజీ చూసుకోవచ్చు ఎలా ఉందంటే చూడండి. రాయా ఇది వెరైటీ సిస్టమ్స్ అన్ని. గురుగారు, చైనాలో లాస్ట్ వీడియో అయినందుకు సూపర్ వీడియో పడ్డదండి. థ్యాంక్ యూ సో మచ్ తీసుకొచ్చినందుకు. ఇప్పుడు చూసుకుంటే అసలు చైనా ఎందుకు కట్టింది, ఈ బుక్ ప్రకారంగా చూసుకుందాం. అసలు చైనా ఇది కట్టడానికి గల కారణాలు ఏంటి అంటే, చైనాకి ఈ యాంగ్జీ నది మీద ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చేవి. ఈ వరదల కారణంగా యాంగ్జీ నది కింద ఉన్న నగరాలన్నీ ఒకేసారిగా మునిగిపోయేవి. ఎన్నో లక్షల మంది చనిపోయేవారు. ఎంత. సో మీరు చూసుకుంటే అత్యాధునిక టెక్నాలజీ అయిన లాకింగ్ సిస్టమ్. ఇది మీరు పనామా కెనాల్లో చూశారు. సో గేట్ టు గేట్ లాకింగ్ సిస్టమ్ని పెట్టి వాటర్ని అప్ అండ్ డౌన్ చేసి పెడతారు. మీరు చూడండి, చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే. ఉంటే ఇక్కడి నుంచి ఇంకా చాలా బాగా కనబడుతుందండి త్రీ జార్జియస్ డ్యాము. గేట్లు అయితే అక్కడ ఉన్నాయి, అవి వదిలేటప్పుడు మనల్ని పంపిస్తారంట. అక్కడ చాలా ఫోర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు కనబడుతుంది కదా త్రీ జార్జియస్ డ్యామ్ యొక్క గేట్లు ఏదైతే ఉన్నదో, ఆ గేట్ల నుంచి 150 అడుగుల ఎత్తు నుంచి వాటర్ పడేటప్పుడు ఏమవుతుందంటే భూమి యొక్క భ్రమణంలోని మార్పు చెందుతుంది. భూమి యొక్క భ్రమణంలోని మార్పు చెంది అందరికీ ఫోటోలు అవి వీడియోలతో మామూలుగా లేదు ఇక్కడైతే సిచ్యువేషను. లక్కీ ఏంటంటే మాకు ఎండ వచ్చేసింది. లక్కీ అండి, మనకి ఎండ వచ్చిందండి. పొద్దు నుంచి వర్షం సత్యం భలే వచ్చింది. అందరికీ తెలియని విషయం ఏంటంటే, చైనా దగ్గర డబ్బు ఉంది కదండి కట్టేసింది అంటే, లేదండి. ఇది కట్టేటప్పుడు చైనా చాలా దేశాలను అప్పు అడిగింది అనమాట. తక్కువ చిన్న ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ వాడిన కాంక్రీట్తో మొత్తం చైనా అంతా మనం పరిచయచ్చు. అంత ఎక్కువ కాంక్రీట్ని వాడారు. దగ్గర 50,000 నుంచి 60,000 మంది కూలీ వాళ్ళని పెట్టారు. చాలా పెద్ద ప్రాజెక్టు. ప్రపంచంలో ఎలాంటిది మళ్ళీ ఇంకోటి కట్టాలంటే ఆడు తలకిందులుగా తపస్సులు చేసినా కట్టలేరు. మనకు పోలవరం అవుతుంది అదిగో అవుతుంది, ఇదిగో పులి అదిగో మేక అని ఎప్పుడు అన్నారో సరిసమానంగా ఉండేదే. ఎందుకంటే 2 కొండల మధ్యన నీరు ఆపడం అనేది అంత చాలా పెద్ద విషయమే. కానీ అది అవ్వలేదుగా. ఇంకా నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను ఇది పోలవరం ప్రాజెక్ట్ వస్తుందనేసి. కానీ ఇదైతే సూపర్ అద్భుతంగా ఉంది ఇప్పుడు వరకు. కిందకి వెళ్తున్నామండి ఆ డ్యామ్ షిప్పులు రాక గట్ట చూడడానికి. అదిగోండి కిందకి వెళ్తున్నాము, చూద్దాం ఏమవుతుందో.
సో ఎందుకంటే ఇంత పెద్దది ఇక్కడ దీని మీద కట్టగలను అంటే ఇది ప్రపంచంలో చిన్న యాంగ్జిన్ అదేం చిన్నదేం కాదు, చిన్న చితకదేం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద 3 నదుల్లో ఇది 3వ నది. అందుకే ఇది అసలు ఈ డ్యామ్ యొక్క వెయిట్ ఎంత అనుకున్నారు? 39,000 కోట్ల కేజీలు అనమాట. అంత బరువు ఇది. అందుకే ఇంత అసలు ఒక వింతనే